హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈవినింగ్ తీసిన వీడియో అండి. ఇది నర్సరీకి అయితే వెళ్తున్నాను. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి దేవర్షిని పికప్ చేసుకొని నర్సరీకి అయితే వెళ్తున్నానండి. ఈ వీడియో అయితే ఒక 5 డేస్ ముందే తీసిన వ్లాగ్ అనమాట. అప్లోడ్ చేయడానికి అయితే ఇంకా చాలా లేట్ అయింది. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ అయితే బాగలేదు, ఫీవర్ అనమాట. ఇంకా కొంచెం తగ్గలేదు. అందుకే నా వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉండదు. సో ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చి దేవర్షిని అయితే ఇంకా పికప్ చేసుకొని నర్సరీకి అయితే వెళ్తున్నానండి. నా దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉన్నది. ఆ ప్లాంట్స్ అన్నీ ఎండకైతే కొన్ని చనిపోయినాయన్నమాట. సో అందుకని ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకుందామని చెప్పి నర్సరీకి అయితే వచ్చాము. నేను రెగ్యులర్గా ఈ నర్సరీకే వస్తూ ఉంటాను. నా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చిన ప్లాంట్సే. చాలా బాగుంటాయి. అందులో ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా రేట్ తక్కువగానే ఉండదు. ఇండోర్ ప్లాంట్స్ కూడా రేట్ చాలా తక్కువగానే ఉండదు. అందులో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మనకి నర్సరీలో అయితే దొరుకుతుంది. సో నేను ఇంకా ఏమేమి ప్లాంట్స్ తెచ్చుకున్నామా అనేది మీకు కూడా చూపిస్తానండి. I step up to the mic, gonna make it swing. Feel the rhythm in your bones, let the music sing. Got that poppin' beat, gonna make you move. Dancing on the floor in the swinging groove. Clap your hands now, let the trumpets sound. Swinging to the left and swinging to the right, no room for worries. Just let go and be free. When the swinging pop, come and join the spree. Swinging melodies, taking us high. Feel the rhythm, yeah, it's gonna make us fly. Can you hear the swing? Can you feel the pop? Let's get the party started, yeah, don't you stop. Don't you stop. ఇంకా ఇక్కడ రోజ్ సెషన్కి అయితే వచ్చానమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రోసెస్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బేబీ పింక్ ఫ్లవర్ చూసావా, చాలా బాగుంది. నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. రోజా పువ్వులు కూడా చాలా బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి. హైబ్రిడ్ ప్లాంట్స్ అనమాట. సో నేనైతే ఆ బేబీ పింక్ ప్లాంట్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ఒక 4 టైప్స్ ఆఫ్ రోజా ప్లాంట్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని ఇంకా వేరే ఏమీ తీసుకోలేదు. ఆ ఒక ప్లాంట్స్ అయితే ఇక్కడ తీసుకున్నానన్నమాట. ఇంకా నాకు కొన్ని సీడ్స్ అయితే కావాలి. సో ఇంకా సీడ్స్ చూద్దామని చెప్పి ఇంకా సీడ్స్ అయితే చూస్తున్నాను ఇక్కడ. సీడ్స్లో నేనైతే ఇంకా వంకాయ సీడ్స్, అలాగా కొన్ని ఆకుకూరల సీడ్స్ అయితే తీసుకున్నాను. బచ్చల కూర, పాలకూర అనమాట. నా దగ్గర ఇంకా అన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ తోటకూర, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు అయితే నా దగ్గర ఉన్నాయి. సో ఇవి లేవు. సో అందుకని ఇంకా ఈ సీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అలాగా ఎరువులు కూడా అయితే తీసుకున్నాను. వెర్మి కంపోస్టు, ఆవు పేడ, అవి కూడా అయితే తీసుకున్నాను అనమాట. దేవేష్కి బాగా నచ్చి ఒక ప్లాంట్ అయితే తీసుకున్నాడు వాడికి కూడా నాలాగా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. నాతో పాటు నేను ప్లాంట్స్కి నీళ్ళు పోసినప్పుడల్లా వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. వాడికి నాలాగా ప్లాంట్స్ అయినా నేచర్ అయినా చాలా ఇష్టం.
ఇంకా నర్సరీ నుంచి బయలుదేరిపోయి ఇక్కడ పార్క్ దగ్గరికి వచ్చాననమాట. వాడైతే పార్క్‌కి తీసుకెళ్ళాలని చెప్పి ఇంకా గొడవ చేశాడు. సో, ఇంకా ఇక్కడ వచ్చే దారిలోనే పార్కు. ఇంక ఇక్కడ ఆగి వాడిని ఇంక పార్కులో తీసుకొచ్చి కొంచెం సేపు ఆడిపించుకొని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి పార్క్‌కి అయితే వచ్చాము. ఈ పార్క్ అయితే చాలా పెద్ద పార్క్ అనమాట. చాలా బాగుంటది ఇక్కడ లోపల కూడా. గ్రీనరీతో నిండిపోయి ఉండేది. చాలా బ్యూటిఫుల్‌గా అలా పీస్‌ఫుల్‌గా ఉండేది పార్క్‌లో. సరే ఇక్కడే కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేశానన్నమాట. పార్కులోనే చాలా టైం అయితే ఉండిపోయామన్నమాట. ఇంకా చాలా లేట్ అయింది అని చెప్పి ఇంటికైతే బయలుదేరిపోయాము. స్కై చూసారు ఎంత బాగుందో, బ్లూగా చాలా బాగుంది కదా. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. ఇంకా ప్లాంట్స్ అన్ని పెడదామని చెప్పి నెక్స్ట్ డే ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. సో ఇంకా ప్లాంట్స్ అన్ని ఇంటి ముందు పెడదామని చెప్పి మా వారును దేవర్ష్ కలిసి మట్టి అయితే తీస్తున్నారు. ప్లాంట్స్ అన్నీ కూడా పెడదామని చెప్పి. ఇవండి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన ప్లాంట్స్ అనమాట. కొన్ని 2 మల్లి ముగ్గలు, అలాగా మందార చెట్టు ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఈ మందారం అయితే లేదు. సో అందుకని రెడ్ కలర్ మందారం ఉంది కదా, అదైతే లేదు. నా దగ్గర ఉన్న మందారాలన్నీ ముద్ద మందారాలు ఉన్నాయి, కానీ ఈ మందారం అయితే లేదు. కాబట్టి ఈ మందార చెట్టు ఒకటి అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా ఇంకా టెర్రస్ పైనే పెడదాము. ఎందుకంటే మాకు ఇంటి ముందు అయితే ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే నేను మా ప్లాంట్స్ అన్నీ కూడా టెర్రస్ పైన అయితే పెట్టానన్నమాట. ఒకరోజు అయితే నా గార్డెన్ టూర్ కూడా మీకు షేర్ చేస్తానండి. ఇంకా అలాగే ప్లాంట్స్ అన్నీ కూడా ఇలాగా గొయ్యి తీసి మా వారైతే పెట్టేశారన్నమాట. సైడ్కి చూడు. చెప్పలేదా? నిన్నే తీస్తున్నా. ఇదండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ వేయడం మర్చిపోకండి. ఇంకా ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టేసి ఇంకా నీళ్ళు కూడా అయితే పోసేసారనమాట. ఇంకా ఈ చెట్లన్నీ పెట్టిన తర్వాత ఇంటి ముందు అయితే చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో అదైతే ఇంకా నెక్స్ట్ డే పెడదామని చెప్పి అలాగే వదిలేసాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.